కేటీఆర్ కు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. ధాన్యం కొనుగోళ్లపైన ఇతర ఏ అంశాలపైనైనా చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికే కేటీఆర్ ఎందుకు స్పీడ్ గా పరిగెడుతున్నారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు మీ హయాంలో 23లో స్థాపించినవి 4555 అయితే మేము 7411 ధాన్య కొనుగోలు కేంద్రాలను స్థాపించినాం. మరి మేము మంచిగానే పనిచేసినట్టు కదా. 17 జిల్లాల్లోనే మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొదలు పెడితే మేము 25 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టినాం. మరి మేము మంచిగానే పనిచేస్తున్నట్టు కదా కేటీఆర్. ఇప్పటికీ అనుకున్న టార్గెట్ ప్రకారంగా పూర్తిగా ప్రతి గింజను కూడా కొనడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. అత్యధికమైన ధరని ఇస్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా ఈరోజు తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బోనస్ 500 రూపాయలు రైతుల అకౌంట్లలో పడతా ఉంటే ఎకరానికి 20 నుంచి 30 క్వింటలు సాగు చేసే రైతన్నకు ఈరోజు దాదాపుగా 10 నుంచి 15 వేల రూపాయలు అదనంగా వాళ్లకు వస్తున్నాయి. ఇది మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఘనత కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పద్నాలుగు సీట్లలో 12 సీట్లు ఇచ్చి పాలమూరు బిడ్డను ముఖ్యమంత్రిగా చేసినందుకు కృతజ్ఞతాపూర్వకంగా వెనుకబడ్డ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయాలని చెప్పి కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సింది పోయి ఈరోజు అదే కొడంగల్ కేంద్రంగా ఒక విషబీజాన్ని నాటి మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చెప్పి ఒక క్రిమినల్ మైండ్ తోటి కల్వకుంట్ల కుటుంబం కుట్రలు చేసిన విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సూచన ఇవ్వదలుచుకున్న కేటీఆర్ గారికి, మొదటి సంవత్సరంలోనే నీ దగ్గరున్న అస్త్రాలన్నీ అయిపోతే రేపు రాబోయే రోజుల్లో ఆఖరి సంవత్సరాలు 2 సంవత్సరాల్లో మీకు చెప్పనీకి ఏముండవు. అందుకే కొద్దిగా ఓపిక పట్టు. ఎప్పుడు కూడా బుల్లెట్ ట్రైన్లా ముందుకు దూసుకుపోతే ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ అవుతుంది. మీ కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు ఉరుకులాడుతున్నావు, తర్వాత కాళ్ళు జారి బొక్కబోర్లా పడతావు. కేటీఆర్ గారు పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని. కాబట్టి మెల్లగా మెల్లగా ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే విమర్శించు, ప్రభుత్వాన్ని నిలది. కానీ ఏదో రేపే ఎన్నికలు వస్తున్నట్టు, ఈ ప్రభుత్వాన్ని రేపే పడగొట్టాలన్నట్టు, ప్రజల్లో రేపే తిరుగుబాటు రావాలన్నట్టు మీరు చేసే వెకిలి చేష్టలు, వెకిలి ప్రయత్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏదైతే కొడంగల్లో మీరైతే క్రిమినల్ మైండ్ తోటి విధ్వంసం సృష్టించాలని ప్రయత్నం చేసినరో అది మీకే బూమరాంగ్ అయింది. మేము కేవలం ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసిన 31 రైతుల మీద, వాళ్ళ రైతులు కూడా కాదు చాలామంది, కలెక్టర్ మీద దాడి చేసినందుకు చట్టం తన పని తాను చేసుకుంది తప్ప మీలాగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని నిర్బంధంలోకి పెట్టలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా కూడా అది మాకు ఎసరు పెడతారు, ప్రజలు మమ్మల్ని మర్చిపోతారన్న దుగ్ధతోటి మీరు ఈరోజు బట్టగాల్చి మీదేస్తూ ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం కేటీఆర్ గారికి, మీరు లెక్కలు తీసుకొని రండి. మీ మొదటి సంవత్సరం పాలనను మా మొదటి సంవత్సరం పాలనను బేరీజు వేసుకుందాం, అన్నిట్లలో అన్ని రంగాల్లో కూర్చుందాం. మీరు ఈ ఛాలెంజ్ను స్వీకరిస్తే మేము శ్రీహరి గారు మిగతా ఎమ్మెల్యేలం మేము వస్తాం. ఖచ్చితంగా మీరు చేసిన పని కంటే అద్భుతమైన పనితీరు ఈరోజు లోటు బడ్జెట్తో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిన సందర్భంలో కూడా ఆచితూచి అడుగులు వేసి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం.